నంద్యాల కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ 2 months రాయలసీమలో హార్టికల్చర్ హబ్ మరియు టెక్నాలజీతో బడ్జెట్ ప్రక్రియ సరళీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రులు పేర్కొన్నారు. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కోసం 40,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. బడ్జెట్పై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. బడ్జెట్ రూపకల్పన అనేది అన్ని శాఖల సమన్వయంతో జరిగే ఒక ప్రక్రియగా తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక సవాళ్లు, ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయం పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని 11% నుంచి 15% వరకు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాబడిలో దాదాపు 99% జీతభత్యాలు, పెన్షన్లకే ఖర్చవుతున్నాయని తెలిపారు. మరి చంద్రబాబు గారు మరి ఒక మంచి వ్యక్తిని మంచి బాగా చేసేవారు. సీనియర్ మోస్ట్ కేశవ్ గారికి మంత్రిగా ఇచ్చి దీంట్లో ఆర్థిక వ్యవస్థను రూపకల్పన చేసి దీన్ని ప్రజలకు ఏ రకంగా ప్రజెంటేషన్ ఇవ్వాలని గురించి ఈరోజు అన్ని విషయాలు కూడా ఇచ్చారు. అందరికీ నోట్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా సుదీర్ఘంగా ప్రైవేట్ డిపార్ట్మెంట్ ఎక్కువ చేశాం. గతంలో ఈ మార్చి 31st ఎంత ఖర్చు పెట్టాము డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకా తప్పకుండా ఇవాళ ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయాలా. మన నిన్న అమరావతి బిల్లు కూడా చట్టసభలో పాస్ చేసుకున్నాం. మీకు అందరికీ బాగా తెలుసు. ప్రత్యేకంగా అమరావతి 3 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. ఎక్కడైనా ఖర్చు కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా. మా ఆర్థిక మంత్రి గారు మరి ఏ రకంగా సతమతమవుతున్నారు, మీరు ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలో ఆయన బాగా తెలుసు. మున్సిపల్ పాలనలో కీలక సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. డిఎంఎఫ్ నిధుల వినియోగం జిల్లాలకు స్వయం నిర్ణయ అధికారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 93 పథకాలను చురుకుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ వైసీపీ పాలనలో పెండింగ్లో ఉన్న 24,819 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు రాష్ట్ర ప్రగతికి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, రాష్ట్ర నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక శాంక్షన్ చేయాలి కలెక్టర్ గారు అంటే నిధులు ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోకుండా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లోనే చూసుకుని శాంక్షన్ చేసేటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్పరెన్సీ బిల్డ్ చేయడానికి, పరిస్థితుల్ని ప్రజలకు వివరించడానికి, ఎగ్జిక్యూషన్ లో స్పీడ్ పెంచడానికి, నిధులని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవాయిడ్ చేయడానికి ఉపయోగించుకోవడం కోసమే ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. మీరు చూశారు, అధికారులు మేము అడిగాం, మీ శాఖలో ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా అని అంటే కాన్ఫిడెంట్ గా మేజర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అట్లానే R&B, పంచాయతీరాజ్ 4 శాఖల అధికారులు కూడా మా టోటల్ లయబిలిటీస్ క్లియర్ అయినాయి అనేటువంటి చెప్పే స్థాయికి వచ్చారు అంటే ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయగలిగాము అనేటువంటి చెప్తా ఉన్నాం. వారసత్వంగా 1,000 కోట్ల రూపాయల్ని అప్పులు ఇచ్చిపోతే ఏ రకంగా దాన్ని ఇంప్రూవ్ చేశాము అనడానికి సాక్ష్యం ఈరోజు మీటింగ్ లో అధికారులు, పబ్లిక్ లో మీరందరూ సమక్షంలో మాట్లాడినటువంటి మాటలే మనకు నిదర్శనం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.